siga moviendo la manta. Movete, Martita. Movete, Martita. Movete, Martita. Movete, Martita. ఫిజిల్పుడ్ అన్నమాట. మొత్తానికి అయితే సిఎస్కే ఘన విజయం రెండవది. సో మొత్తానికి విజయం ఎలా వచ్చినా కూడా కొన్ని ఇందులో చిక్కులు ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. మొత్తానికి అయితే 160 చాలా తక్కువ స్కోర్ని బాగా డిఫెండ్ చేసుకున్నమాట సిఎస్కే. కొన్ని తప్పిదాలు జరిగినా కూడా కొంచెం టైం కూడా సహకరించింది. కొంచెం నక్కతో కూడా తక్కువ అనిపించింది చెన్నై వాళ్ళు. అంటే చాలా మిస్టేక్స్ జరిగినాయి. స్టిల్ కేకేఆర్ మిస్టేక్స్ కూడా ఇందులో చాలా కారణం. సో చెన్నై గెలవడానికి కూడా అది కూడా ఒక మెయిన్ రీజన్ అయింది. అండ్ మొత్తానికైతే కోల్కతాలో పెద్దగా పర్ఫామ్ చేసిన కూడా ఏం లేకుండే బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా. సో కోల్కతా వన్ సైడ్ సిఎస్కే డామినేట్ పడేసింది అనమాట. అండ్ ఆష్ మాత్రమే మనకు తెలుసు యాస్టీజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనిపించింది నాకైతే. 17 balls 38 కొట్టి మంచి స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేసిండు. అండ్ సంజు శాంసన్ కూడా ఈయన అసలు మంచిగా అన్నమాట. అసలు ఈయన కెప్టెన్ ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ సిఎస్కేకి మంచిగా సంజు శాంసన్ వచ్చినప్పటి నుంచి మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. సెకండ్ మ్యాచ్ ఇది గెలవడం. అండ్ ఇక ఇష్యూస్కి వస్తే ఫస్ట్ ఫీల్డింగ్ నాకు అర్థం కాదు. ఫస్ట్ అసలు సిఎస్కే వాళ్ళు 3 క్యాచ్లు డ్రాప్ చేయడం అనేది బిగ్గెస్ట్ మైనస్ అనమాట. సో ఆ 3 క్యాచ్లు పట్టుంటే ఇంకా మంచి రికార్డులు అయ్యేటి. అండ్ చెప్పలేం క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో. సో ప్రతి అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఊకుకి రాదు. సో ఈ ఫీల్డింగ్ అనేది చాలా చెత్త ఫీల్డింగ్ అనమాట. సో సరి చేసుకోవాలి. సో వీళ్ళు మళ్ళీ ఎస్ఆర్హెచ్తో కలిసారు అనమాట. మేము 2 సార్లు ఇలా గెలిచినా, వీళ్ళు కూడా 2 సార్లు అలానే గెలిచారు. ఇప్పుడు పక్క పక్కన ఉంటుంది అనమాట సిఎస్కే ఎస్ఆర్హెచ్. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరికి టీం మ్యాచ్ ఉంది. నేను వెళ్తున్నా మ్యాచ్కి ఉప్పల్లో. అండ్ నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఏంటంటే ఈసారి కేకేఆర్ సైడ్ నుంచి అనమాట. సునీల్ నారాయణ గారిని పవర్ ప్లేలో బౌలింగ్ వేయించి ఉండాల్సింది. స్పిన్నర్ కాబట్టి మంచిగా మ్యాచ్ రిజల్ట్ మారే ఛాన్సెస్ ఉండే అనిపించింది నాకైతే. సో కేకేఆర్ సైడ్ నుంచి కూడా బాగానే మిస్టేక్ జరిగినాయి. అండ్ వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేసినట్టే ఏం లేదు. అండ్ వాళ్ళకి ఇప్పటికి ఒక్క విజయం కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరం. అండ్ గౌతమ్ గంభీర్ వెళ్ళిపోవడం అండ్ మన శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోవడం అనేది కేకేఆర్కి చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. షారుఖ్ ఖాన్ గారి ఓనర్షిప్లో కేకేఆర్ ఇంత డౌన్ఫాల్ ఉండడం అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. ఒకప్పుడు కేకేఆర్ ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ అంటే ఒక హైప్ ఉండేది, మామూలు హైప్ ఉండేది కాదు. అండ్ ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంత హైప్ ఉండేది. ఇప్పుడు ఆర్ఆర్ మాత్రం బాగా పూనుకొని టాప్ 1లోకి వచ్చేసింది. ఒకప్పుడు ఆర్ఆర్ 2020లో ఎప్పుడు కిందే లీస్ట్ ఉండేది అనమాట. కేకేఆర్ థర్డ్ ప్లేస్లో ఉండే. ఇప్పుడు కేకేఆర్ ఆర్ఆర్ ఈక్వేషన్ చూస్తే చాలా చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కేకేఆర్ డౌన్లో ఉంది, ఆర్ఆర్ ఏమో టాప్ 1లో ఉంది. ఆ టాప్ 1నే కొట్టినోడు ఖలీల్, ఆ ఖలీల్ని కొట్టినోడు ఈడనమాట, ఎవడు ఎస్ఆర్హెచ్ అనమాట. మొన్న అన్ని విన్ అయిన తర్వాత లాస్ట్కి ఎస్ఆర్హెచ్ కొట్టడం అనేది గ్రేట్. వేరే కొట్టింది మొన్న మ్యాచ్ ఎస్ఆర్హెచ్, మజా వచ్చేసింది. అండ్ ఇప్పుడు 18కి ఉన్న మ్యాచ్ సిఎస్కేతో ఎస్ఆర్హెచ్ది. ఇక ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ముందుకెళ్తారు అనిపిస్తుంది. కానీ గట్టిగా ఆడాలి, 2 టీంలకు చాలా ఇంపార్టెంట్ ఆ మ్యాచ్ అనమాట. మొత్తానికి అయితే చెన్నై సెకండ్ బోని తీసుకున్నది. సెకండ్ ఖాతాలో మళ్ళీ ఘన విజయం అనమాట. చాలా తక్కువ స్కోర్తో డిఫెండ్ చేసుకున్నది. మొత్తానికి అయితే మ్యాచ్ యావరేజ్గా అర్థమైపోయింది నాకు. ఫస్ట్ సెకండ్ చేజ్ చేసేటప్పుడే ఫస్ట్ 9 ఓవర్స్లోనే అర్థమైపోయింది అనమాట, ఇది మ్యాచ్ సిఎస్కే గెలవబోతుంది అండ్ కేకేఆర్ డిఫెండ్ చేయలేకపోతుంది అని చెప్పేసి. సో ముందే అర్థమైపోయింది అనమాట. కానీ నేను విక్రమాదిత్య అయితే కాదు, జస్ట్ అలా అర్థమైంది అంతే. బ్రేవీస్ అయితే 41 కొట్టి 29 balsకి. అండ్ సిఎస్కేలో ప్రతి ఒక్కరు మంచి కాంట్రిబ్యూట్ చేశారు. కానీ కొంచెం బౌలింగ్ కొంచెం కూడా అది కూడా పర్ఫెక్ట్ అయ్యి కొంచెం చేంజ్ అయ్యింది. కొంచెం ఓకే బెటర్ అనిపించింది. కానీ ఆ ఫీల్డింగ్ కొంచెం చూసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఎస్ఆర్ఎస్ ఫీల్డింగ్కి దిగిరనుకో ఉప్పల్ ఎట్లుంటుందో మీకు తెలుసు మరి ఉప్పల్ గురించి. ఇక అది మీ ఊహకే వదిలేస్తున్నా. నెక్స్ట్ ధోని వచ్చే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. వస్తే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఫస్ట్ 5 matches అన్నారు. అండ్ సాక్షి గారు కూడా ఇందాక మ్యాచ్లో కనిపించారు మనకి. ఇదంతా డాట్లను కలిపితే మనకి ఈ సాటర్డే జరిగే మ్యాచ్లో ధోని గారు వచ్చే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై నేను అనుకుంటున్నా. వస్తే హోప్ బాగుంటుంది, ఎందుకంటే నేను కూడా వెళ్తున్నా మ్యాచ్కి. సో మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఎలా అనిపించింది, మజా వచ్చిందా లేకపోతే డల్ బోర్గా సాగిందా అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై. స్పోర్ట్స్ విత్ పండు సైనింగ్ ఆఫ్.